రెండు చేతులు పైకి పరిశుద్ధుడా పరిశుద్ధుడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. గట్టిగా 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 గట్టి కొట్టాలి 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 కొట్టాలి. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం. షాబాల రబా షాబాల రబా మురబా కథన మౌందిరి బిష్ లిబ్రస్ మౌందన మౌందిరి యల రబా. యేసయ్యా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్. నీ మేలు మరువాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా, నీ మేలు మరువాలేనయ్యా. ఎవరు లేని ఒంటరినయ్యా ఉన్నావయ్యా నాకు తోడుగా, ఎవరు లేని ఒంటరి వేళ ఉన్నావయ్యా నాకు తోడుగా. విడువలేదే ఏ క్షణమైనా, విడువలేదే ఏ క్షణమైనా, ప్రేమించిన నా యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా. ప్రేమించిన నా యేసయ్యా, నిన్ను విడిచి ఉండా. కన్నీరంతా తుడచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా యేసయ్యా కౌగిలిలో నెమ్మదినిచ్చి, గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా, గుండె పగిలి ఏడ్చిన వేళ ఓదార్చిన నా యేసయ్యా, భుజము తట్టి నెమ్మది
నెమ్మదినిచ్చి బలపరిచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా బలపరిచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఆమేన్ స్తోత్రం చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం యేసయ్యా తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ తీర్చలేని రుణభారముతో కుమిలి కుమిలి ఏడ్చిన వేళ శ్రీమంతుడవై నన్ను దర్శించి శ్రీమంతుడవై నన్ను దర్శించి దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా దీవించిన నా యేసయ్యా యెహోవా ఈరే నీవయ్యా కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి కన్నీరంతా తుడచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా 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 యేసయ్యా 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 ఓదార్చిన నా యేసయ్యా ఓదార్చిన నా అందరు చెప్పాలి మాట ఓదార్చిన నా యేసయ్యా ఓదార్చిన నా యేసయ్యా ఓదార్చిన నీ కన్నీరు తుడిచే దేవుడు ఆయన నీ ప్రతి బాధల నుండి విడిపించగలిగిన దేవుడు యేసయ్యా ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా ఓదార్చిన నా యేసయ్యా నీ మేలు మరువాలేనయ్యా 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 యేసయ్యా
బలపరచునుగాక, బలపరచునుగాక, బలపరచునుగాక. ఇదిగో మేలు చేస్తున్నాడు, ద్వారాలు తెరుస్తున్నాడు ఆయన, యుద్ధం చేస్తున్నాడు ఆయన. నీ దేవుడు నీ పక్షమై ఉన్నాడు. కన్నీరు తుడవబోతున్నాడు, ఆదరించబోతున్నాడు. యెహోవా షమ్మగా నీ తోడై ఉన్న దేవుడు నీ పక్షమునై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసయ్యా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నిశ్చయముగా కృప కలగబోతుంది, నిశ్చయముగా కృప కలగబోతుంది. నీవు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు, నీవు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. నిశ్చయముగా నీ శత్రువుల ఎదుట ఆయన నీ తలను పైకెత్తబోతున్నాడు. నిశ్చయముగా కృప కలుగునుగాక. నీ పిల్లల్ని ఆయన పోషించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆయన పోషించబోతున్నాడు. గుండె పగిలి విడిచిన వేళ నీతో ఉండి నీ కన్నీరు తొడబోతున్నాడు ఆయన. నీ కన్నీరు చూచాడు, నీ ప్రార్థన ఆలకించాడు, నీ తలను పైకెత్తబోతున్నాడు. నిశ్చయముగా నీకు మేలు కలుగునుగాక. ఈ ఆరాధన అంతా నీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని యేసు నామములో కూర్చున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయచేసి గమనించండి, మరి ఈ ఉపవాస కూడికకు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంతసేపు మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నారంటే అది దేవుని మహాకృప. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ పూట బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం వాక్యాన్ని బోధించడానికి మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక అందరం కూడా సిద్ధ మనసు కలిగిన వారి దేవుని వాక్యమును శ్రద్ధగా వినవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వారు తెరిచి దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం విందాము. దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్న వారందరూ కూడా తెలిసి కీర్తనలు 31వ అధ్యాయం 35వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కీర్తనలు 35 13వ వచనం. చాలండి. ఆ చదువు ఒక కింద కూడా చదువు వీలుంటే. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో దేవాది దేవుడు అద్భుతమైన విషయాన్ని దావీదు ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. ఏంటి అంటే, దావీదుట ఉపవాసం ఉన్నాడట. ఆ ఉపవాసం ఎలా ఉన్నాడు అంటే, మనుషులకు కనబడవలని కాదు, లేదా ఇంకెవరికో కనబడవలని కాదు, దేవునికి కనబడాలి అని చెప్పేసి దావీదు ఈ కీర్తనలో ఉపవాసం ఎలా ఉన్నాడో తెలియచేస్తూ రాసిన కీర్తన. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో కూడా శత్రువు చేత మనం తరమబడతా అనేకమైన పోరాటాలు గుండగా మనం వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు మన ఇబ్బంది మనం ఎదుటి వారికి చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తాం, కానీ చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే
మనుషులు వింటారు. తర్వాత మనం ఏ బాధ అయితే చెప్పుకున్నామో అదే బాధతో మరలా మనల్ని ఎగతాళి చేసే అవకాశం ఉండకపోలేదు. కనుక కొన్నిసార్లు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ప్రేమించకూడదో అర్థం కాదు. అయితే ఈరోజు మీరందరూ ఉపవసించి దేవుని సన్నిధిలో కూర్చున్నారు కనుక మీరు ఎక్కడ కూర్చున్నారంటే ఆయన సన్నిధిలో కూర్చున్నారు కనుక ఆయన యొద్దకొచ్చు వారిని ఆయన ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. కనుక దావీదుని కనికరించినట్లుగానే ఈ పూట ఇక్కడ ఎంతమంది అయితే ఉపవాసంలో ఉంటూ ఆయన పాదాల చెంత కూర్చున్నారో దావీదునకు చూపిన శాశ్వతమైన కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు గారు ఉన్న ఉపవాసం మరొకసారి చదువుక. ఉపవాసము చేత ప్రాణమును ఆయాసపరుచుకుంటుంది అనే మాట ఇక్కడ మనం చదివాం. అంటే ఏ విధంగా ఉపవాసం ఉన్నాడో ఆలోచన చేయండి. మన ప్రాణం విసుగు పొందే అంతగా, మన ప్రాణం విసుక్కునే అంతవరకు, బలహీనమయ్యేంత వరకు, శరీరం అంతా నీరసిల్లేంత వరకు ఉపవాసం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చాలామంది ఉపవాసం అంటే ఉదయాన్నే ఏదో ఒకటి తినేసేసి, మధ్యాహ్నానికి మరలా తినేసి, మరలా సాయంత్రానికి ఇంకోటి తినేసి 3 పూటలు తిని ఇది ఉపవాసం అని అనుకుంటారు. ఏదో మేము ఉంటున్నాం, మీదేదో గొప్ప అనుకుంటూ ఉంటారు. కానీ ప్రాణం విసిగిపోయే అంత ఉపవాసం ఉండగలిగే వారిగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. ఎందుకు మన ఉపవాసం ఉండాలి అంటే ఉపవాసము ద్వారా దేవుని శక్తిని మనం భూమి మీద దింపగలుగుతాం. ఉపవాస ప్రార్థన ద్వారా మనం చెయ్యలేనిది దేవుని ద్వారా మనం పొందుకోగలుగుతాం. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఉపవాసం ఉండేటప్పుడు దేవుని సన్నిధి ఎలా ఉండాలంటే మనము ఎవరో చూస్తున్నారని కాదు, లేదా మన దైవ సేవకుడు చూస్తున్నాడని కాదు, సంఘం చూస్తున్నది కాదు, వీళ్ళందరూ కాదు. మన ఉపవాసం ఉండేటప్పుడు చూడాల్సింది, మన ఉపవాసం ఉండి చూడవలసింది ఎవరు అంటే ఆకాశమందున్న దేవుడు మన ఉపవాస ప్రార్థనను చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రార్థన అనగానే పరిగెత్తుకుంటూ వస్తారు, లేదా మీటింగ్స్ అనగానే పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఉపవాస ప్రార్థన అనగానే కొంతమంది రాలేకపోతారు. ఎందుకు రాలేకపోతారంటే ఉపవాస ప్రార్థన అంటే సాధనగాడికి భయం. ఉపవాస ప్రార్థన ద్వారా ఈ భూమి మీదకి, లేదా నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి దేవుని యొక్క అత్యున్నతమైన శక్తిని తీసుకుని రాగలిగిన ఆయుధం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది కేవలం ఉపవాసించి ప్రార్థించటము తప్ప వేరే ఒకటి లేనే లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఉపవసించి ప్రార్థన చేస్తే దేవుడే దిగొస్తాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మన జీవితంలో మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మన కుటుంబాలు దీవించబడాలని, నా భర్త మంచిగా సెటిల్ అవ్వాలని, లేదా మా పిల్లలు మంచి జాబ్ కొట్టాలని, లేదా ఆయా రకాలుగా ఎన్నెన్నో కోరికలు, తలంపుల మధ్య ఉన్న మీకు ఒకవేళ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా, ఎన్ని దినాలు అవుతున్నా మీ కుటుంబాలలో కార్యాలు జరగట్లేదేమో, దేవుని కార్యాలు కనిపించట్లేదేమో, లేకపోతే మీరు వేచి చూస్తున్నారు కానీ ఆ కార్యములు మీ కంట కనిపించలేక సొమ్మసిల్లిపోయి ఇక్కడ కూర్చున్నారేమో. అయితే ఆగిపోయిన కార్యాలను మరలా పునరుద్ధానము శక్తిని పొందుకొని మరలా ఆ యొక్క కార్యాన్ని ప్రారంభించడానికి నా దేవుడు పునరుద్ధానుడై సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన శక్తిని మన కార్యాలలోకి తీసుకొని రావాలంటే, మన కుటుంబంలోకి తీసుకొని రావాలంటే, ఆగిపోయిన కార్యాలు జరగాలంటే నీకు ఒకే ఒక మార్గం, నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి ఉపవాసము చేయటమే ఒకే ఒక్క మార్గం. ఆగిపోయిన కార్యాలు మరలా నీ జీవితంలో ప్రారంభించబడతాయి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రార్థన విషయంలో, ఎక్కువ ఉపవాస ప్రార్థన విషయంలో చాలామంది చాలా రకాల బలహీనతలు చెప్పుకుంటారు. మేము ఈ బలహీనతతో ఉన్నాం, ఆ బలహీనతతో ఉన్నాం అని చెప్పుకొని మేము ఉపవాసం ఉండలేమనుకుంటున్నారు.
కానీ నేను అంటాను కదా, నీ బలహీనతను పక్కన పెట్టి ఉపవసించి చూడు, నీకున్న బలహీనతలన్నీ నా దేవుడు ఉపవాస ప్రార్థన ముగిసే లోపు ఆ బలహీనతలన్నీ తరిమి కొడతాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపవాసం ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఆయన ఉన్న ఉపవాసం ఎలా ఉందో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉపవాసం ఉన్నారు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. మీరు చెప్పండి, అరణ్యంలో ఎవరైనా ఉంటారా? మాట్లాడే వాళ్ళు ఉంటారా? పలకరించే వాళ్ళు ఉంటారా? చాలా అడవి ప్రాంతంలో మనం ఉండలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా తండ్రితో గడపటానికి ఏకాంతంగా ఆయన అరణ్యంలోకి వెళ్ళినట్లుగా, ఆత్మచేత కొనిపోబడినట్లుగా మనం ఈ పూట మనం చదువుకున్నాం. నేను అంటాను, ఈరోజు మీరు ఇక్కడ ఇలాగ కూర్చున్నారు అంటే మీ అంతటిగా మీరు రాలేదు, మీరు దేవుని ఆత్మచేత మీరు ప్రేరేపించబడి ఇక్కడ కూర్చున్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అంటాను, ఉపవాసం అనుకోవటం వేరు, ఉపవాసములో ఉండి ముగించుకోవటం వేరు. చాలామంది అనుకుంటారు రేపు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనుకుంటారు, లేదా ఈరోజు ఉపవాసం ఉండాలనుకుంటారు. కానీ ఉపవాసం ప్రారంభిస్తారు కానీ దాన్ని ముగించలేక పోతారు. ఉపవాసం ఉండాలనుకుంటారు కానీ ఉండలేరు. కొంతమందికి అదేందో, ఉపవాసం ఉన్నా కూడా తిన్న ఒక మొత్తం మింగిన తర్వాత అర్రే ఈరోజు నేను ఉపవాసం ఉందాం అనుకున్నా కదా అని భ్రమలో మర్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది లేకపోలేదు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? పక్కన విశ్వాసం ఉంది కాబట్టి నేను కూడా ఉంటున్నా, పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా ఉంటున్నా, లేదా మా అయ్యగారు ఉండమన్నారు కాబట్టి నేను ఉంటున్నా. అది కాదు దేవునికి నచ్చే ఉపవాసం. నిజమైన ఉపవాసం ఏంటంటే ప్రభువుతో సహవాసించుటయే నిజమైన ఉపవాసం. ఆమేన్. మీ హృదయాలలో నిజమైన తీర్మానం కలిగి మీ పాప విషయమై పశ్చాత్తాప పడుతూ, మీ పాపముల విషయమై ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ, అయ్యా నేను పాపిని నన్ను క్షమించని రోదన చేయగలిగిన ఉపవాస ప్రార్థన, విరిగి నలిగిన హృదయం మీద ఆసీనుడై ఉన్న నా దేవుడు అట్టి ఉపవాస ప్రార్థన లక్ష్యముంచి వారిని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు ఆయన. హల్లెలూయా. నేను అంటాను, ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలి పాస్టర్ గారు అంటే, ఉపవాస ప్రార్థనలో మనం ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చాలి. మన పాపము విషయమై యేసయ్యను పాదాలు పట్టుకొని ప్రభా నేను పాపినని ఏడవగలగాలి. అలా ఎవరైతే ఉపవసించి ప్రార్థన చేస్తారో, ఎవరైతే కన్నీరు కారుస్తారో అట్టి ఉపవాస ప్రార్థన దేవుడు విని వారిని అపవిత్రతను తొలగించి పరిశుద్ధ పట్టణం వైపు వారిని అడుగులు వేసి సియోనులో వారిని ఉంచుతాడు ఆయన. పరిశుద్ధుల మధ్య నిలబెడతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు ఉపవాసం ఉన్నప్పుడు ఎవరు వచ్చారంట? ముగించుకున్న తర్వాత శోధకుడు. సాధనగాడికి బైబిల్లో ఒక మంచి పేరు ఉంది. ఏంటి ఆ పేరు అంటే శోధకుడు. అంటే ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు వాడు మనల్ని శోధిస్తూనే ఉంటాడు, శోధన పాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ మీలో ఎవరికైనా శోధన ఉందా? భయపడద్దు. ప్రభు దానికి కూడా ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా ఒకటే శోధన, ఒకటే బాధలు, ఒకటే ఇబ్బందులు, ఒకటే. అక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే గారి కాడికి వెళ్తే ఆయన న్యాయం చేయలేదు, సర్పంచ్ కాడికి వెళ్తే న్యాయం చేయలేదు, ఊరు పెద్ద మనిషి కాడికి వెళ్ళినా మాకు న్యాయం చేయలేదు. మా పిచ్చి చెల్లెలా, నువ్వు ఎక్కడెక్కడికో పోవాల్సిన అవసరం లేదు తమ్ముడా.
నువ్వు ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. నేను అంటాను కదా, నువ్వు రావలసిన వాని యొద్దకు వస్తే నిశ్చయముగా నీ కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడే. ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన ఎడబాసే దేవుడు కాదు. నీతో ఉండే దేవుడు, నడిపించే దేవుడు. నిత్యము నిత్యము నీ ప్రార్థన ఆలకించి కార్యములు చేయాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వే ఏం చేస్తున్నావు? ఉపవాసం ఉండాలా ఉండద్దా? ప్రార్థన చేయాలా చేయకూడదా? మందిరానికి వెళ్ళాలా వెళ్ళకూడదా? పోదామా వద్దా? పోదామా వద్దా? అయ్యగారు వస్తారో రారు, వస్తారో రారు. హల్లెలూయా. ఇలా ఉండకూడదు. ప్రార్థన అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేయాల. అర్ధరాత్రి ప్రార్థన పెట్టినా పరిగెత్తుకుంటూ రావాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టినా పరిగెత్తుకుంటూ రావాలి. స్తోత్రం కలుగును గాక. ఎవరైతే అలా ఆసక్తి కలిగి ఉంటారో నా దేవుడు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. శోధకుడు వచ్చాడు. ఎవడాడు? సాతానుగాడు. హల్లెలూయా. వాడు వచ్చి ఏం చేస్తాడంటే ఆకలి ఫస్ట్ ఎక్కడ కొడతాడు? మన్ని ఏం చూపిస్తాడు? ఇక్కడ ఎంతమంది తిండిపోతులు ఉన్నారో చేతులు ఎత్తండి చూద్దాం. నేను తిండిపోతున్నాను వాళ్ళు నిజంగా చేతులు ఎత్తండి. స్తోత్రం. హల్లెలూయా. ఉన్నారా? పల్లెడు తినేవాళ్ళు ఉన్నారా? పూటకి 5-6 ప్లేట్లు తినేవాళ్ళు చెప్పరే? ఉన్నారా? పల్లెడు తినేవాళ్ళు. స్తోత్రం కదండి కాక. కొంతమందికి అదేంటో అండి, సట్టెడు కూర సట్టెడు అన్నం పెట్టినా కూడా సరిపోదు, తింటూనే ఉంటారు, మేత్తనే ఉంటారు. కానీ చూడటానికి మాత్రం ఎట్లుంటారు? బక్కగానే. ఎట్లుంటారు చెప్పరే? బక్కగా ఉంటారు. స్తోత్రం. ఇలాంటి వాళ్ళ కాడ సాతానుగాడు మంచిగా ఉంటాడు. వాళ్ళకి ఆయనకి ఫ్రెండ్షిప్ ఎక్కువ. స్తోత్రం కలుగును గాక. చూడండి, తిండిపోతులు ఉపవాసం ఉండలేరు, అసలు సచ్చిన ఉండలేరు. వాళ్ళు తిండిపోతులు ఉపవాసం ఉందాం అనుకున్నా కూడా ఉండలేరు. ఎందుకు ఉండలేరంటే సాతానుగాడికి తిండిపోతులకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సార్లు చూడండి, ఉపవాసం ఉండాలనుకున్నప్పుడే చికెన్ పట్టుకొస్తారు, లేదా మటన్ పట్టుకొస్తారు, లేదా ఫంక్షన్లకు పిలుస్తారు, లేదా ఏదో ఒకటి తినాలని ఆశ పుట్టిద్ది. బజార్లో ఒక ఏదైనా అమ్ముకునేది పోయినా కొనాలనిపిస్తుంది. ఇదేంటంటే మనం ఇంతకుముందు ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు ఒక్కడు రాడు, కానీ ఉపవాసం ఉన్నప్పుడే అన్నీ వస్తాయి. చాంకాయలు అమ్మేవాడు చాంకాయలు అమ్ముతాడు, స్వీట్లు అమ్మేవాడు స్వీట్లు అమ్ముతాడు. అసలు ఆ రోజే వస్తాడు. బపస్కి అమ్మేవాడు అవ్వడు అంటే కొత్త వాళ్ళందరూ అప్పుడే వస్తారు. స్తోత్రం కలిగిన గాక. ఎందుకు అంటే సాతానుగాడు మిమ్మల్ని ఎలాగైనా చెడగొట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆకలిని రేపుతూ ఉంటాడు. ఇంకా కొంతమంది అయితే ఇట్లా వాక్యం వింటున్న వారు ఇక్కడ ఉన్నారు, కానీ కడుపులో మాడిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు అయిపోద్ది ప్రార్థన? వామ్మ పైన చూస్తే ఎండ, ఇది చూస్తే ఎట్ట, ఇక్కడికి తీసుకొచ్చారు, ఏంది పరిస్థితి అన్నట్టుగా ఉన్నారు. హల్లెలూయా. ఏదేమైనా కడుపు మార్చుకోనండి, ఉపవసించండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఈరోజు మీరు చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శోధిస్తాడు. కొన్నిసార్లు ఎంత వద్దనుకున్నా తిండిని తీసుకొచ్చి ముందు పెడతాడు, బిర్యానీ తీసుకొచ్చి ముందు పెడతాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే ఆ తిండిని విషయంలో కూడా మనం చంపుకోగలగాలి. స్తోత్ర. 3 దినాల ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు, 12 రోజులు ఉపవాస ప్రార్థన ఉండేవాళ్ళు ఉన్నారు, 21 రోజులు ఉపవాస ప్రార్థన, అట్లా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండేవాళ్ళు ఉన్నారు. నేను అంటున్నా కదా, ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఎందుకు ఉండాలి అంటే మన క్షేమాభివృద్ధి కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేశ క్షేమాభివృద్ధి కొరకు మనం ఉపవసించాలి. స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఉపవసించిన నీ జీవితంలో శోధన రాకపోతే నీ ఉపవాసంలో ఏం లేనట్లు చెప్పరే? ఏం లేనట్లు? సరైన పట్టుదల లేనట్లు. ఉపవాసం ఉన్నప్పుడు అన్నొత్తనే పాస్టర్ గారు, ఉపవాసం ఉన్నప్పుడే మా ఆయన చికెన్ పట్టుకొస్తున్నాడు, ఉపవాసం ఉన్నప్పుడే తినాలనిపిస్తుందంటే నువ్వు ధన్యుడివి. స్తోత్రం కలుగును గాక. నీవు కానీ ఆ పరీక్షలో పాస్ అయ్యావా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు తన కృపతో నింపుతాడు, దేవుడు నీ పిల్లలను అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, దేవుడు నీకు కావలసినవన్నిటినీ నీ ఉపవాసం ముగిసే లోపు సమస్తము సాధ్యపరిచి నీ చేతికి అప్పగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరికొంతమంది అండి ఉపవాసం ఉంటున్నామని పేరే కానీ చేయవలసినవన్నీ చేస్తారు.
బూతులు మాట్లాడతారు, చెప్పరే, బూతులు మాట్లాడతారు. తర్వాత సినిమాలకు పోతారు, షికార్లకు పోతారు, అబద్ధాలు ఆడుతారు, మళ్ళా తాగుతారు, తింటారు, ఊగుతారు. మళ్ళీ ఏందిరా బాబు అంటే ఉపవాసం. ఏమాసం? ఉపవాసం. అట్టి ప్రార్థన దేవునికి నచ్చదు. నేను అంటాను, ఉపవాస ప్రార్థన ద్వారా నీ అంతరంగపు పురుషుని సరి చేసుకోవాలి. నీలో ఉన్న క్రియలు, దేవునికి ఇష్టం లేని క్రియలు ఏమైతే ఉన్నాయో ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి, ప్రభు నేను ఈ బాధలో ఉన్నాను, ఈ బలహీనతలో ఉన్నాను, ఈ శోధనలో నన్ను తప్పించు నాయన అని చెప్పేసి నువ్వు ప్రార్థించగలిగి ఆ పాపములన్నిటి నుంచి నువ్వు విడుదల పొందగలిగిన వ్యక్తిగా ఉంటే దేవుడు నిత్యముని కనికరించిన ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే యేసు ప్రభు యొద్దకు ఎవరు వచ్చారు? సాతాను గాడు వచ్చాడు. సాతాను గాడు వచ్చి ఆడడం తెలుసా? ఆయన ఉపవాసాలు ఉన్నాడు. ఏమున్నాడమ్మా చెప్పండి? ఉపవాసాలు ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉండి బలహీనుడై బయటకు వచ్చాడు. అప్పుడు సాతాను గాడు వచ్చి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను అని చెప్పాడు. చూడండి, చివరికి వచ్చేసాం. 40 రోజులు ముగింపు యేసుకి. సాతాను గాడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే ఆశను చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆశను చూపించడు కానీ యేసయ్య ఆ శోధనకు పడిపోలే. హల్లెలూయా. కొంతమంది అదేంటో అండి, వెంటనే పడిపోతారు శోధనలో. సాతాను గాడు ఏదైనా చూపించినా, సాతాను గాడు ఏదైనా వినిపించినా, ఏదైనా గుర్తు చేసినా కొన్ని ఉంటాయి, అవి గుర్తు చేసినా, అవి ఆలోచించినా వెంటనే పడిపోతారు. హల్లెలూయా. మనం అలా ఉండొద్దు. మనం ఆత్మీయ విషయంలో స్థిరపడాలి, బలపరచబడాలి. మీరు చూడండి, ఇళ్లకు స్లాబ్లు వేస్తారు. స్లాబ్ నిలబడాలంటే కింద ఏమేస్తాం మనం? పిల్లర్ వేస్తాం. ఏమేస్తామమ్మా? పిల్లర్స్ వేస్తాం. అది గట్టిగా ఉంటేనే స్లాబ్ గట్టిగా ఉంటుంది, తర్వాత ఇల్లు గట్టిగా ఉంటుంది, లోపల కుటుంబం కూడా సురక్షితంగా హ్యాపీగా ఉంటుంది. పునాది లేకపోతే కూడా ఇల్లు నిలబడలేదు. ఎన్ని గాళ్ళు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా పునాది సరిగ్గా లేకపోతే, పిల్లర్ సరిగ్గా లేకపోతే ఉంటుందా ఆ ఇల్లు? ఉండదు. అందుకే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒక ఉపమానంలో చెప్పాడు. రాయి మీద అనగా బండ మీద ఇల్లు కట్టబడిన వాడి యొక్క ఇల్లట గాలి వచ్చినా, తుఫాన్లు వచ్చినా, వర్షం వచ్చినా కూలిపోదంట. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు అనగా పునాది లేని ఇల్లట అని గాలి వస్తే కిందతో సహా లేచి అవతల పోద్ది. హల్లెలూయా. ఈ రోజుల్లో మీ ఆత్మీయ జీవితాలు, మీ జీవితాలు క్రీస్తు అనబడుతున్న బండ మీద కట్టుకున్నట్లయితే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా మీరు ప్రభు కొరకు నిలబడతారు. ఆమేన్. హల్లెలూయా. అదే ఇసుక మీద కట్టిన వానిగా ఉన్నారా? సాతాను గాడు వచ్చి అట్ట పట్టుకుంటే చాలు టపటప పడిపోతారు. నేను అంటాను, మన బిడ్డలు అనగా ఈ సంఘ బిడ్డలు ఎలా ఉండాలి అంటే, బెర్షెబా సంఘ బిడ్డలు ఎలా ఉండాలంటే, క్రీస్తు అనబడుతున్న బండ మీద మనం కట్టబడుదుముగాక. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను అంటాను, సాతాను గాడు వచ్చి మనల్ని శోధించినా కూడా వాడికి చికాకు పట్టాలా. ఎన్నిసార్లు పడేద్దామని చూసినా పడిపోదే. ఎంతగా ప్రయత్నించినా కూడా అసలు ఆ ప్రార్థన చేయకుండా ఉండదే. ఎంత చికాకు పెట్టినా ఉపవాసం ఉండకుండా ఉండలేకపోతుందే. కొంతమంది కుటుంబాలలో ఉపవాసం ప్రారంభించిన రోజు గొడవలు అవుతాయి. ఎందుకు చెప్పనా? ఉపవాసం ఉండకుండా చేయాలని సాతాను గాడు. మనం ఇవన్నీ పసిగట్టాలి. స్తోత్రం కలుగునుగాక. మనం ప్రభువుకి లోబడితే మనం అపవాదిని ఎదిరించగలిగిన వారిగా దేవుడు మనల్ని శక్తిమంతులుగా ఆయన చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన ఉపవాసం ఎలా ఉండాలంటే, మనము ప్రభువుని మహిమపరిచినట్లుగా మన పాపముల విషయంలో మనం వాటిని చంపుకొని ప్రభు కొరకు నవనూతనమైన జీవితము జీవించినట్లుగా దేవుడు మనందరినీ కూడా అట్టి రీతిగా సిద్ధపరచునుగాక, బలపరచునుగాక. నేను అంటాను, ఉపవాస ప్రార్థనలోనే కాదు భక్తి, ఉపవాస ప్రార్థనలోనే కాదు భక్తి, ఉపవాసం ముగించుకున్న తర్వాత కూడా అదే భక్తి ఉండాలి, అంతే రోషం ఉండాలి, అంతే ప్రార్థన జీవితం ఉండాలి. ఈ కొద్ది కాలానికి కొంతమంది ఇప్పుడు లెంట్ డేస్ అని చెప్పేసి ఉంటారు, 45 రోజులని 50 రోజులని ఉంటారు. నేను అంటాను, నువ్వు ఆ 40 రోజుల్లో ఎంత భక్తిని అయితే నువ్వు కాపాడుకోగలుగుతున్నావో, ముగించుకున్న నెక్స్ట్ రోజు నుంచి కూడా అంతకంటే ఎక్కువ భక్తి
నువ్వు చెయ్యగలగాలి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అయినా కూడా వచ్చి శోధకుడు శోధిస్తాడంటే శోధిస్తాడు. నేను అంటాను, యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు శోధించబడ్డాడు. నువ్వెంత నేనెంత? శోధనలో రాకూడదు అని కాదు మనం ప్రార్థించాల్సింది, శోధనలో మనకు జయమీ ప్రభు అని మనం ప్రార్థించాలి. శోధన జయించు వారిగా మమ్మల్ని చేయి ప్రభు అని ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థించాలి. ప్రభు శక్తిని పొందుకోవాలి. ప్రభు శక్తిని పొందుకున్న మనము నిశ్చయముగా సాతాను గాని ఎదిరించగలిగిన బలాన్ని దేవుడు మనకి అనుగ్రహించి వాడిని మన చేతికి దేవుడు అప్పగిస్తాడే. ఆమె హల్లెలూయా. చాలామంది చాలా బలహీనతల చేత బలహీనమైపోతారు, దురాత్మ శక్తుల చేత బలహీనమైపోతారు. ఒకవేళ మీ ఇంట్లో పరిస్థితి బాగాలేదేమో, మీ భర్తకు అనారోగ్య సమస్య ఉందేమో, లేదా మీ పిల్లలు లేదా అల్లరి చేస్తున్నారు. అల్లరంటే కొన్ని ఉంటాయండి, భయంకరమైన అల్లులు. అంటే ఒకరిని మానసికంగా కురుంగజేసే అల్లరులు, ఒకరిని బలహీనపరిచే అల్లరులు ఉంటాయి. పిల్లల్లో కూడా అల్లరిలో రకాలు ఉంటాయి. కొంతమందికి పిల్లలు ఇట్లా రోడ్డు మీద పోతూ ఉంటే కొంతమంది మాంత్రిక విద్యలు చేసి పంపిస్తూ ఉంటారు, చికాకు చేస్తారు పిల్లలు. అలాంటివి ఏమైనా మీ ఇంట్లో ఉన్నాయా? లేకపోతే మీ కుటుంబంలో అభివృద్ధి లేదా నీ భర్త విషయంలో మారు మనస్సు లేదా? అయితే నువ్వు ఇవన్నీ ఎదుర్కొంటున్నావు, ఈ పోరాటాలన్నీ శోధనలన్నీ ఎదుర్కొంటున్న నీవు ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువ కలిగి ఉపవాస ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము తిండి విషయంలో పడిపోతే మన ఉపవాస ప్రార్థన ఫలించదు. హల్లెలూయా. ఆకలి అని లోపల అనిపిస్తుంది, అయినా కూడా కడుపు మార్చుకొని కూర్చొని చూడండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, 2 చేతులు పైకి ఎత్తి హల్లెలూయా. రెండో మాట చదువు కిందది. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణము వైపు స్తోత్రం కలుగునుగాక. తిండి విషయంలో యేసు ప్రభువారు అన్న మాట ఏంటంటే, ఆ తినాలని ఆశ చూపించిన మనుషుడు కేవలం రొట్టె వల్లనే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ఇక్కడ ఎంతమంది వాక్యం చేత జీవిస్తున్నారు? ఎంతమంది వాక్యం చేత మీ యొక్క కడుపులను మిమ్మల్ని మీరు నింపుకుంటున్నారు? స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది నాతో అంటారు, అయ్యా యేసయ్య మాట తేనె కంటే మధురమైంది, ఆయన మాట చాలు మా జీవితాలను బాగు చేయడానికి, ఆయన ఒక్కడు చాలు, ఆయన మాట మమ్మల్ని పురికొల్పటానికి. చూడండి, కొంతమంది ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి మాట్లాడినా మనం బలం పొందుకోలేం, శక్తిని పొందుకోలేం. కానీ దైవజనుడి నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఇలా కూడికల్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆయన మాట్లాడుతూనే మీకు బలమైన శక్తిని తన వాక్కు ద్వారా మీకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతోమంది వస్తారు మన కాడికి, వచ్చి అది చెప్తారు ఇది చెప్తారు, అమ్మ ఏం కాదులే అంటారు, అయ్యా ఏం కాదులే అంటారు, నీ కొడుకు సీట్ వచ్చిందిలే అయ్యా అంటారు, లేదా మంచి భూమి కొంటవులే అయ్యా ఏం కాదులే పోతే పోయింది అంటారు. కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో మనకి అంత బలం అనిపించదు. కానీ నా దేవుని మాట ఎలాంటిదో తెలుసా? నువ్వు జీవించడానికి ఒక నూతన మార్గమే వస్తుంది. నువ్వు బ్రతకడానికి నవనూతనమైన మార్గంలో నా దేవుని మాట నిన్ను స్థిరపరిచి నిలబెట్టింది. ఆయన మాట ఎలాంటిదో తెలుసా? అవునంటే అవును, కాదంటే కాదు, చేస్తాను అంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. అందుకే మనం ఆయన మాట మీద ఆధారపడి బ్రతకాలి. మనం ఎవరెవరో ఆ మాటల మీద ఆధారపడద్దు. ఎవరి మాట మీద ఆధారపడాలమ్మా? దేవుని మాట మీద. ఆయన మీద పూర్ణ మనస్సుతో పూర్ణ బలముతో ఆయన మీద మనం ఆధారపడాలి. ఎప్పుడైతే అలా ఆధారపడతామో ఆయన మనల్ని పూర్ణ శాంతి గల వారిగా మనల్ని చేస్తాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వారు ఎవరైనా, ఇక్కడ వాక్యం వింటూనే
ఇంటికాడ అసలుకే చేసి పెట్టుకొచ్చుకున్నా, అది తిన్నా పోయేది, ఏది తిన్నా పోయేది. అట్లా 2 ముద్దలు వేసుకొచ్చుకున్నా బాగుండేది. హల్లెలూయా అనుకుంటున్నారా? అనుకోవట్లేదని హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ సౌండ్ తగ్గింది కొద్దిగా. హల్లెలూయా. ఏం కాదు అయ్యగారు, భలే ఉన్నారు మీరు, మనసులో ఉంది భలే చెప్తున్నాను. అసలుకే ఆకలి ఎంత తగులుతుంది పైన. స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మన ఉపవాసాన్ని అంగీకరించి గొప్ప కార్యాలు జరిగించునుగాక. చూడండి, మనకి ఎంత శోధన వచ్చినా, ఎంత టెంప్టేషన్ వచ్చినా ప్రభు కొరకు మనం నిలబడాలి. ఆమేన్. రెండవది ఏంటంటే, యేసు ప్రభు అన్నట మహాపట్టణం వైపు తీసుకెళ్ళి అక్కడ నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి దూకు. ఎక్కడ తీసుకెళ్ళింది? సాయంత్రం గడ వేసాను పైన శిఖరానికి తీసుకెళ్ళి ఏమంటుంది? దూకట. స్తోత్రం. అంటే అర్థం ఏంటి? దూకు అంటే చచ్చిపో అని అర్థం. ఏమర్థం? ఇక ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చబడదు కదా. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న వారులారా, కొన్నిసార్లు సాతాను గడు మన కాడికి వచ్చి వాడు ఉచితమైన ఆలోచన చెప్తాడు. ఏం ఆలోచన? ఉచితమైన ఆలోచన. ఎట్లుంటుంది తెలుసా ఆలోచన? ఇక నీ బతికేందుకు, ఇక సావరాదు. ఏందమ్మా? ఇక సావరాదు, అయిపోయింది. నీ దేవుడు లేడు, ఎవ్వలేడు, నీ దేవుడు కూడా నిన్నేమి చేయడా, అయిపోయింది, ఇంకా నువ్వు అయిపోయినావు అని చెప్పేసి వాడు కొన్నిసార్లు మనకి వినిపిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు మనం చూస్తాడు, ఈ బిడ్డ సాతాను మాట నిద్దా లేదా నా వైపు చూస్తుందా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం శోధింపబడిన పిమ్మట ఎలా మారుతుంది తెలుసా? సువర్ణంగా విలువైన పాత్రగా దేవుడు మనం చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. సాతాను గడు వచ్చి ఏమంటాడు తెలుసా? అయిపోయింది నీ బ్రతుకు. స్తోత్రం కలుగును గాక. ఇక ఏముంది? ఏమిలే, ఆశలన్నీ నీరు కలిపినాయి, అయిపోయినట్టు. మనం ఏం చెప్పాలి తెలుసా? ఆశలన్నీ ఆవిరైపోయిన నా ఆశలను మళ్ళా చిగురింపచేసి కార్యము చేయగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. మన ఆశలన్నిటినీ తృప్తిగా మనం వాటిని పొందుకోగలింప చేయగలిగిన శక్తి దేవుడిలోనే ఉంది. అది మనం పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? ఉపవసించి ప్రార్థించాలి. సాతానుగాడు యేసుని తీసుకెళ్ళి దూకే నుంచి దూకు, దేవుని కుమారుడు వేగ దూకు. కొన్నిసార్లు కొంతమంది రెచ్చగొడతా ఉంటారు. మందిరాల్లో కూడా రెచ్చగొడతారు. ఏందమ్మా నువ్వు ప్రార్థన పోతున్నట్టుగా నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదే? ఏమంటారు? చెప్పరా, బైబిల్ పట్టుకొని పోతున్నావు, ఆదివారం పోతున్నావుగా మందిరానికి, ఏది కార్యం? ఏది నీ కొడుకు మారిందా? నీ కోడలు మారిందా? నీ కూతురు మారిందా? మీ ఆవిడ మారిందా? అప్పుడే అట్టున్నారు, ఇప్పుడే అట్టున్నారు. యేసు ప్రభువును కాకుండా ఏరే దేవుని నమ్ముకోరాదండి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మనం ఏం చెప్పాలి చేసేటప్పుడు? సరే అయ్యా అనకూడదు. బ్రతికిన యేసులోనే చనిపోయినా చెప్పరే గట్టిగా, బ్రతికిన యేసయ్యే చనిపోయినా మా దేవుడు మాకు కీడు చేసినా పర్లేదు, ఎందుకంటే కీడు వెనకాల శ్రేష్టమైన మేలు దాచిపెడతాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు ఆ విశ్వాసం ఉండాలండి. మన విశ్వాసాన్ని అభివృద్ధి పరిచేది ఈ ఉపవాస ప్రార్థన. స్తోత్రం కలుగును. మీరు చూడండి, ఉపవాసం ముగించుకున్న తర్వాత మన జీవితాలు చాలా మారిపోతాయి. మన ఆలోచన మారిద్ది, మన విధానం మారిద్ది, మన ప్రార్థన జీవితం మారిద్ది, ఎలా ఉండాలో తెలిసిద్ది, సంఘంలో ఎలా బ్రతకాలో తెలిసిద్ది, సేవకునితో ఎలా మాట్లాడో తెలిసిద్ది, తోటి వారి విశ్వాసుల్ని ఎలా కలుపుకొని ఎలా వారి కొరకు ప్రార్థించాలో అన్ని ఉపవాస ప్రార్థనలు దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు సాతానుగాడు నీతో మాట్లాడలేక దూరతాడు. ఎవరిలోకి? పక్కింటిలోకి దూరతాడు, లేదా మీ ఆయనలోనే దూరతాడు. దూరేమంటాడు? ఏనమ్మా ప్రతిరోజు ఉపవాస ప్రార్థన ఏం పోతున్నావు? కొత్తగా అయ్యోరు ఇచ్చిందట, ఎక్కడుండి? తనకాల నుంచి ఉపవాస ప్రార్థన అంట. ఏంది? అప్పుడు మనం ఏం చేయాలి చెప్పనా? మేము పోతాం ఉపవాస ప్రార్థన. ఎందుకో మేము దేవునితో సహవాసించాలి.
ఆమేన్. హల్లెలూయా. పోవాల్సిందేనా? పోవాల్సిందే. ఎందుకమ్మా అంటే మేము ఆరాధించి మా దేవుడు మా మందిరంలో నివాసిగా ఉన్నాడు. ఆయన మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు వాళ్ళల్లో నుండి మనల్ని ఏం చేస్తాడు? బాధ పెడతాడు. కొన్నిసార్లు ఇంటి ఎదురుగున్న వాళ్ళ నుంచి మాట్లాడు. అంతెందుకు, సొంత భర్తల ద్వారా కూడా శోధిస్తాడు, సొంత కొడుకు ద్వారా కూడా శోధిస్తాడు. మనం ఏం చేయాలి? ప్రశాంతంగా అంత హడావుడి చేయొద్దు. మనం అపోసించి మౌనంగా ఉండాలి. వాళ్ళు ఎంతని కొట్టుకొని వాళ్ళు ఎంత ఏం చేసుకొని మనం ఎవరి వైపు చూడాలా? చెప్పండి గట్టిగా, యేసయ్య వైపు చూడాలి. నేను అంటాను, ఉపవసించి యేసయ్య వైపు చూస్తే నేను అంటాను మనకి యుద్ధం చేయడం చేత కాదు. చెప్పండి, మనకొచ్చా? యుద్ధం చేయగలుగుతామా? మన మాటలు ఏరే వాళ్ళని గెలిచేటట్టు చేస్తాయా? చేయలేం. మన బలహీనులమే. కానీ మనలో ఉన్న దేవుడు బలవంతుడు. మనం యుద్ధం చేస్తే ఓడిపోతాం, కానీ ఆయన యుద్ధం చేస్తే మాత్రం మనం గెలుస్తాము. హల్లెలూయా. ఈసారి మీ ఆయన ఏదన్నా, లేకపోతే మీ ఇంటి పక్కన, మీ ఇంటి ముందు, మీ ఇంటి వెనకాల, మీ కుటుంబాల గొడవలైనా మౌనంగా ఉండండి. అంటే మనం ఏం చేయాలా? పసిగట్టాలా? వాళ్ళల్లో ఎవరున్నాడు? చెప్పరే, సాంతనగాడు, ఆ కర్రోడు. ఏముంటాడు? కర్రోడు. స్తోత్రం కలుగును గాక. ఆ కర్రోడు దూరినని అర్థం ఎమ్మటి చేసుకొని మౌనంగా అయిపోయి యేసు రక్తం జీవనం వచ్చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే అలా అనుకుంటామో వాళ్ళు వాగి 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 వాళ్ళే చెప్పరే ఆగిపోతారు. నేను అంటాను కదా, వాళ్ళు రాత్రి అంతా ఒకవేళ చెప్తాను, రాత్రి అంతా తిట్టారేమో, కానీ పగటి సూర్యోదయం అవుతున్నప్పుడు నీ దేవుడు నీ నోటి నిండా నీకు నవ్వు కలగజేస్తాడు నీ శత్రువుల ముందు ఆయన. అందుకే దావీదు అంటాడు కదా, నా శత్రు ఎదుట విందుని ఏర్పాటు చేశాడు ఆయన. శత్రువుల ముందు మనం కూర్చొని మంచిగా చికెన్ బిర్యానీ హోదాగా తిన్నాం అనుకోండి, శత్రుకి ఎలా ఉంటుంది? మెంటల్ వేసిపోద్ది. ఒరే వీని ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఏందిరా బాబు ఎట్టున్నాడు అనిపించింది లేదా? మన ఇచ్చడికైనా పోయినా వాళ్ళ అనాలా. స్తోత్రంగాక. హల్లెలూయా. నా ఇంటర్లో వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా. నా ఇంటర్లో నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. కొంతమంది నాకు విరోధంగా మారారు. నన్ను చూస్తే హల్లెలూయా మతమోడని ఇలా కొన్ని మాటలు ఫ్రెండ్స్ చేత హేళన చేయబడేవాడిని. మౌనంగా ఉన్నాను. వాళ్ళందరికీ ఒకడు ఉంటాడు, ప్రవీణ్ అని. వాడు గ్యాంగ్ లీడర్ అనమాట. వాడేవాడు గ్యాంగ్ లీడర్. హల్లెలూయా. ప్రవీణ్ అని మా ఫ్రెండ్ మా ఇంటర్లో. అయితే వాడి తర్వాత ఇంకోటి ఉంటాడు, శివ, లేకపోతే ఇంకోటి వచ్చేసి అనిలు. వీళ్ళందరూ కొంతమంది ఇలా ఫ్రెండ్స్. రమేష్ అని వాడు మామూలుడు గారు, నాతో బాగానే ఉంటాడు. తర్వాత ఒరే నేను టాప్ చేయగొట్టుకోవడానికి పోతే ఆడే, రే ఇంకెంతసేపు రా, నీళ్ళల్లో అయినా మాకు బాప్తిజాలు ఇస్తావా ఏంది, టాప్ అని చేయి అంటాడు. అప్పుడే చేయగడుక్కుంటా. మళ్ళీ కూర్చున్నా అనుకోండి, చదువుకుందాం బుక్ తీసినానుకో, ఎరా చదువుతున్నావా లేకపోతే బైబిల్ ధ్యానంలో ఉన్నవా, కావాలని. ఆడ ఏముండదు కానీ కావాలని. ఈ రమేష్ అనే మా ఫ్రెండ్ చాలా ఇది చేస్తాడు, చికా చేస్తాడు. అలా ఇలా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు. కానీ ఒక్క మాట కూడా నేను మాట్లాడేవాడిని కాదు. మరి నీ దేవుడే గొప్ప అయితే ఇట్లా అనేటోళ్ళు. నీ దేవుడే గొప్ప అయితే మమ్మల్ని అందరూ నేను పాస్ చేయమని ప్రార్థన చేయరా. స్తోత్రం కనుక హెచ్చిడి. స్తోత్రం కనుక నేను చేయడం ఏంది, మీరు కూడా చేసిన మీ ప్రార్థన దేవుడు వింటాడు. ఓ రోజు ఇట్లనే ఆ గ్యాంగ్లో గొడవ వచ్చింది. క్లాస్ రూమ్ అందరూ కొట్టుకుంటా ఉన్నారు. నేనేమో కొద్దిగా సైలెంట్గా ఉండి పక్కకు వచ్చాను. వాడు ఏం చేశాడంటే ఆ నోట్లో నీళ్ళు పోసుకున్నాడు. నీళ్ళు తాగుదామని నోట్లో పోసుకున్నాడు. పోసుకుని ఏం చేశాడు, ఒకటి మీద నోట్లో ఉంచుకొని ఊద్దామని చెప్పేసి అని ఊసాడు. వాడు నా ముందే ఉన్నాడు. వాడు ఇట్లా సడన్గా ఇటు జరిగిపోయాడు. అట్లా ఊసేసరికి ఆ నీళ్ళన్నీ వచ్చి నా మీదే పట్టాయి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, నేనేమో చేశాను అక్కడ? నా తప్పేమైనా ఉందా? ఊరికి నిలబడ్డా. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే అలా ఊరకున్నానో వాడు నా కాడకు వచ్చేసి భయపడుతున్నాడు. వచ్చి రే సారీరా అని చెప్పేసి వాడు కచ్చిప్ తీసి తుడుస్తూ ఉన్నాడు.
కచ్చిపచ్చి తుడుస్తూ ఉన్నాడు. ఈలోపు నాకున్న ఫ్రెండ్ ఒకడు కృష్ణబాబు అని వాడొచ్చి నాతో అన్నాడు, రే వాడు అట్ట ఊసాడు నీ మీద, కచ్చితో తుడుతున్నాడు, వాడు కొట్టపోయినావా, చంప మీద ఒకటి అయిపోయినావా, గుద్దపోయినా, నువ్వు గుద్దితే మేము అందరూ వచ్చి మనం గుద్దుతారా అంటున్నాడు. హల్లెలూయా. అలా మాట్లాడుతుంటే నా ముందు నా వ్యక్తి ఊసిన వ్యక్తి ఆ మాటలు వింటూనే ఉన్నాడు. మొత్తం తుడిశాడు. రే సారీరా, కావాలని ఉయ్యలేదు, వాడి మీద వద్దామని చెప్పేసి నీ మీద ఊసాను అని నేనన్నా. పర్లేదు లేరా, నవ్వుతూ ఏమన్నా చెప్పరే, నవ్వుతూ పర్లేదులే, ఏం కాదులే, ఏముంది లేదు, చిన్న విషయంగా. చిన్న విషయమా? ఎట్లరా చిన్న విషయం ఎట్లరా? నీ కొట్టాలని లేదా? నేను ఇంత తప్పు చేసే కదా, నా మీద అరవాలని లేదా? అది ఏరే వాళ్ళకి ఈ పాటికలా సచ్చ గొడవేది, నన్ను కొట్టేటోళ్ళు, నీకేం అనిపించలేదా? నన్ను కొట్టురా అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? కొట్టురా, నీ కోపం రావట్లేదా అన్నాడు. నేను మాట్లాడుతాను కదా, నువ్వు తప్పు చేసావు, అది నువ్వేం చేసావు, నోటితోనే ఒప్పుకున్నావు. కానీ యేసయ్య ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఇలా మౌనంగా ఉండి భరించేది యేసయ్య ప్రేమ. స్తోత్రం కలుగునగాక. కొట్టొచ్చు, చేతులు ఉన్నాయి, కోపం వచ్చింది, ఉప్పు కాను తిన్నవాడినే పట్టుకొని గల్లా పట్టుకొని ఏందిరా అని అనొచ్చు. కానీ మౌనంగా ఉన్న ఆ వ్యక్తి ఎప్పుడైతే నాతో మాట్లాడుతున్నా, నేను అన్నా కదా, శిక్షించడం యేసయ్య ప్రేమ కాదు, క్షమించడమే యేసయ్య ప్రేమ. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట ఆ వ్యక్తికి చెప్పానో వెంటనే ఆ వ్యక్తి అన్నాడు కదా, యేసయ్య ఎంత పెద్ద పాపనైనా క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఆయనకి సమస్తము సాధ్యమేనా? సాధ్యమే. ఆ వ్యక్తి అండి యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. స్తోత్రం కలుగునగాక. ఒకవేళ ఆ రోజు నేను కొట్టుంటే, తిట్టుంటే ఆ వ్యక్తి మారేవాడేనా? యేసయ్య ప్రేమ తెలుసుండేదా? లే. హల్లెలూయా. నేను అంటాను, ఉపవాసం మీరు ఇలాంటి క్రియలు చేయాలి. యేసయ్యని ఈ లోకానికి చూపించగలిగిన వారిగా మారాలి. నమ్ముకుంటున్నామంటే నమ్ముకున్నట్లుగా కాదు బిడ్డ. మనం బ్రతికిన చచ్చిన యేసయ్య కోసం అనుకున్నాం కదా. నేను అంటాను, నువ్వు చనిపోయే లోపు కనీసం ఒక్కరినైనా ప్రభు సన్నిధికి నడిపించాలి, ఒక్కరికైనా సువార్త చెప్పాలి, ఒక్కరినైనా ప్రభు వైపు చెంతకు తీసుకుని రాగలగాలి. నీ ఉపవాస ప్రార్థన బట్టి, 40 దినాల ఉపవాస ప్రార్థన బట్టి కనీసం ఒక్క వ్యక్తినైనా నీ ఊరు నుంచి తీసుకొని వచ్చి ప్రభుత్వం కూర్చోపెట్టగలగాలి. నేను అంటాను, పెద్దగా హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో మౌనం కూర్చొని మూలుగు, ప్రభుత్వంలో కూర్చొని ఏడువు, ప్రభా ధర్మతండాల కార్యం జరగాల, చుట్టుపక్కల ఏరియా నుంచి ప్రజలు రావాలా, అయ్యా వాళ్ళ మనస్సులోకి నువ్వు వెళ్ళు ప్రభా, వాళ్ళని నడిపించయ్యా, నా కొడుకు మారలే, నా కూతురు మారలే, నా భర్త మారే, నా పిల్లలు మారలే, మార్చయ్యా అని 40 దినాలు కూర్చొని ఏడువు, నీ కన్నీరాని చూస్తాడు, కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను అంటాను కదా, మనం ఈజీగా టెంప్ట్ అవ్వద్దు. అందుకే సాయంత్రం గాడు ప్రారంభంలో ఆదాముని అవ్వల కాలంలో ప్రారంభ దశలో అవ్వకి టెంప్టేషన్, పాపం మీద ఏం చేశాడు? ఆశను రేపాడు. అలా చేయటం బట్టి అవ్వ పాపం చేసింది, ఆదాం పాపం చేశారు, సర్వమానవాళ్ళ మీదకి ఆ పాపం ఏలుబడి చేసింది. కానీ ఆ పాపాన్ని కొట్టివేయటానికి యేసయ్య సిలువపై వేలాడి శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. చీకటిని వెలుగుగా మార్చాడు ఆయన. హల్లెలూయా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన ఎందుకు తెలుసా? ఆయన సిలువ శ్రమల ధ్యానం కోసం. ఆమేన్. ఉపవసిస్తున్న మీరు ప్రతిరోజు బైబిల్ చదవగలిగిన వారు చదవండి, పూర్తి చేయండి. ఈ 40 రోజుల్లో మత్తయి సువార్త కంప్లీట్ చేసుకోండి, మార్కు సువార్త కంప్లీట్ చేయండి, 4 సువార్తలు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చదవండి, మీకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగునుగాక. ఏదైనా డౌట్ అయితే నాకు ఫోన్ చేయండి, మీకు వచ్చిన డౌట్ నేను క్లియర్ చేస్తాను. హల్లెలూయా. కనుక ఒకటి తిండి విషయంలో ఖచ్చితంగా సాతాను గడ మనల్ని శోధిస్తాడు. ఆయన ప్రభు సన్నిధిలో నిలబడాలి. మధ్యాహ్నం వరకు ఉండగలుగుతున్నావా? 3 ఉండగలుగుతున్నావా? సంపూర్ణంగా ఉండగలరు. నీ శక్తి కొలది ఉపవాసం ఉండొద్దు అనట్లేదు, ఉండు, నీ శక్తి కొలది ఉండు. దేవుడు ఆశీర్వదిస్తాడు.